నేను మీ విష్ణుప్రియ. మన ఛానల్లో ఇప్పటివరకు ఎన్నో బిజినెస్ వీడియోస్ చూసాం. దాంట్లో భాగంగానే ఈరోజు నేను మీకు ఒక సరికొత్త బిజినెస్ వీడియోతో మీ ముందుకొచ్చేసాను. అదే అభి లాండ్రీ ఎక్విప్మెంట్ సర్వీసెస్. వీళ్ళ దగ్గర అన్ని రకాలైనటువంటి లాండ్రీ సర్వీసెస్ ఉన్నాయండి. అంటే వాషింగ్ మిషన్, స్పిన్నర్, డ్రైయర్, కమర్షియల్ పర్పస్గా వాడుకునేవి, అలాగే శారీ రోలింగ్ మిషనరీస్ కూడా ఉన్నాయి. వీటన్నిటినీ కూడా మార్కెట్ కంటే తక్కువగా హోల్సేల్ ప్రైస్లో మనకి అవైలబుల్గా ఇస్తున్నారు. ఎవరైనా సరే ఈ లాండ్రీ బిజినెస్ చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా మనం అభి లాండ్రీ సర్వీసెస్ ఎక్విప్మెంట్ వాళ్ళని కలవచ్చు. అలానే ఫుల్ వీడియో మొత్తం చూడండి. మనకి బిజినెస్ పర్పస్ ఎంత ఉపయోగపడుతుంది, మనం ఎంత ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎంత ఇన్వెస్ట్ చేస్తే బిజినెస్ ఎలా చేయొచ్చు, దీంట్లో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి, మిషనరీని ఎలా వాడాలి, ఈ డౌట్స్ అన్ని కూడా నేను మీకు క్లియర్ చేస్తాను. నాతో పాటు రండి. అభి లాండ్రీ సర్వీసెస్ ఎక్విప్మెంట్స్ లో రమణ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. అసలు ఈ లాండ్రీ సర్వీసెస్ లో ఏమేమి మిషనరీస్ ఉన్నాయో ఒకసారి సార్ అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ మేడం. ఈ అభి లాండ్రీ సర్వీసెస్ ఎక్విప్మెంట్స్ లో అసలు బిజినెస్ చేయాలి, మేము బిజినెస్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకుంటే ఏమేమి మిషనరీస్ మీ దగ్గర అవైలబుల్ గా ఉంటాయి? మా దగ్గర మీకు వాషింగ్ మిషన్స్, స్పిన్నర్స్, డ్రైయర్స్ అండ్ వాక్యూమ్ ఐరన్ టేబుల్స్, బెడ్ షీట్ క్యాలెండర్స్, ఆల్ టైప్స్ ఆఫ్ మిషనరీ మా దగ్గర ఉంటాయండి. ఓకే. 20 kg కాడి నుంచి 150 kg వరకు మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తామండి. ఓకే, అంటే 20 kgs నుంచి అప్ టు 150 అంటే కమర్షియల్ పర్పస్. కమర్షియల్ పర్పస్. ఓకే. ఇది ఓన్లీ కమర్షియల్ పర్పస్ అండి, డొమెస్టిక్ పర్పస్ మన దగ్గర ఉండవు. ఓకే. మిషనరీ కాస్ట్ అనేది అంటే మనకి స్పేస్ కాస్ట్ అంతా రీజనబుల్ గా ఉంటుందా సార్? అంత రీజనబుల్ గా ఉంటుందండి. 20 kg సెటప్ మీరు బిజినెస్ చిన్నగా స్టార్ట్ చేసుకోవాలి, జస్ట్ లైక్ హాస్టల్స్ కానీ చిన్న చిన్న హోటల్స్ కానీ చేసుకోవాలంటే 5 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీరు బిజినెస్ స్టార్ట్ చేసేయచ్చండి. ఓకే, 5 lakhs ఇన్వెస్ట్మెంట్ తో ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసేయచ్చు. అయితే మనం ఎంత ఓవరాల్ గా చెప్పినా మిషనరీస్ చూసేటప్పుడు వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. అవునవునండి. ఫస్ట్ మాకు ఏ మిషనరీ చూపించబోతున్నారు? మీకు ఫస్ట్ గా లేడీస్ ఫస్ట్ అంటారు కదా, లేడీస్ కి సంబంధించి శారీ రోలింగ్ బిజినెస్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉందండి. అవును. మీకు ఫస్ట్ గా శారీ రోలింగ్ మిషన్ డెమో చూపిస్తాం. ఓకే, శారీ రోలింగ్ మిషనరీని మనం డెమో చూడబోతున్నాం. అసలు మిషనరీ ఎలా ఉంటుంది, దాంతో శారీ రోలింగ్ ఎలా చేయొచ్చు, మనం బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది నేను ఇప్పుడు డీటెయిల్ గా తెలుసుకుంటాను. నాతో పాటు రండి, లోపల మనం శారీ రోలింగ్ మిషనరీ చూద్దాం. అభి లాండ్రీ సర్వీసెస్ ఎక్విప్మెంట్స్ లో ఇప్పుడు మనం శారీ రోలింగ్ మిషనరీని చూడబోతున్నాం. దీన్ని ఎలా వాడాలి అంటే శారీ రోలింగ్ ఎలా చేయొచ్చు దీంతో అనేది ఇప్పుడు మనకి రమణ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇదేనా సార్ మిషనరీ? ఇదే శారీ రోలింగ్ అండ్ పాలిషింగ్ మిషన్ అండి. ఓకే. శారీ రోలింగ్ మిషన్ లో మనకి ఏంటంటే ఇప్పుడు లేడీస్ ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఎవరైనా సరే దీన్ని మనం రన్ చేసుకోవచ్చు. అంటే దీనికి మనం ఏ ప్రాక్టీస్ అనేది లేకుండా మనం చాలా ఈజీగా రన్ చేసేస్తాం. అవునండి, అసలు దీనికి ప్రాక్టీస్ ఏం అక్కర్లేదు. మేము ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత ఒక రోజు డెమో ఇస్తాము. ఓకే. దాన్ని చూసిన వారు ఎవరైనా సరే చేసేయచ్చు ఈజీగా. ఓకే, అంటే మీరు మొత్తం వాళ్ళు మీ దగ్గరకు వచ్చి కొనుక్కున్న తర్వాత మీరే కంప్లీట్ మేమే ఇన్స్టాలేషన్ చేసి వారికి డెమో ఇస్తామండి. ఓకే. మా టెక్నీషియన్ వచ్చి డెమో ఇస్తాడు. ఒక్కసారి మీరు చూసారంటే ఈజీగా చేసేస్తారన్నమాట. ఓకే, ఇప్పుడు ఒకసారి మన వ్యూవర్స్ కోసం ఇది ఎలా ఆపరేట్ చేస్తారనేది ఒకసారి చూపిస్తారా సార్? చూపిస్తానండి. ఓకే, చూడండి రమణ గారు ఇప్పుడు మనకి శారీ రోలింగ్ మిషనరీతో శారీస్ రోలింగ్ చేయడం ఎలాగా అనే విషయాన్ని క్లియర్ గా మనకి డెమో చూపిస్తారు. ఇప్పుడు మనం మిషనరీని చూస్తున్నాం. మనకు ఫస్ట్ మనం గ్యాస్ ఆన్ చేసుకునండి. గ్యాస్ ని ఫ్లేమ్ ఇలా బర్న్ అవుతా ఉండింది. మనకు రోలర్ లో ఫైర్ అవుతుంది అనమాట. ఓకే, అంటే గ్యాస్ ఆన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఫ్లేమ్ కనిపిస్తుంది కదా. అవునండి. అంటే గ్యాస్ ఆన్ అయినప్పుడు ఇక్కడ ఫ్లేమ్ అనేది వస్తుంది. ఆ తర్వాత శారీ రోలింగ్ అనే ఆప్షన్ ఇటు సైడ్ ఉంటుంది కాబట్టి మనం అప్పుడు మిషన్ ఆన్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మిషనరీ ఆనింగ్ ప్రాసెస్ చూపిస్తున్నారండి. ఫస్ట్ అయితే గ్యాస్ ఆన్ చేస్తాం, ఫ్లేమ్ వచ్చిందో లేదో మనం చెక్ చేసుకుంటాం. ఇప్పుడు మిషనరీ ఆన్ చేశారు. ఆన్ చేసిన తర్వాత మనకి స్ప్రే, కంప్రెసర్, స్టార్చ్ అన్ని ఆన్ చేసుకోవాలండి. ఓకే. పైనుంచి స్ప్రే అవుతుంది, దాన్ని మనం పర్ఫెక్ట్ గా పట్టుకోవడం వల్ల అది రోలింగ్ మిషనరీకి వెళ్తుందండి. ఇప్పుడు మనం అదే చూస్తున్నాము. నెక్స్ట్ చూస్తే ఆఫ్టర్ రోలింగ్ నెక్స్ట్ సైడ్కి వచ్చింది చూడండి. ఇప్పుడు మనం చూస్తున్నది శారీ రోల్ అయిన సైడ్ మనం చూస్తున్నాము.
చాలా నీట్ గా పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది. మనం ఒక విషయం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పెట్టిన శారీ వచ్చి వర్క్ శారీ, అంటే వాటికి కుందన్స్ కానీ బాల్స్ కానీ వర్క్ ఏది ఉన్నా కూడా మనకి మిషనరీలో ఏమాత్రం బ్రేక్ అవ్వకుండా శారీని ఎలా పెట్టామో అలా చాలా నీట్ గా వస్తుంది, ఈజీగా అయిపోతుంది. అసలు దీనికి పెద్ద శ్రమ పడాల్సిన అవసరం ఏం లేదు. మనం చూస్తే చాలా ఈజీగానే కనిపిస్తోంది. ఇందాక రమణ గారు చెప్పినట్టు ఇది పట్టుకోవడంలోని ఇంపార్టెన్స్ ఉందని మాత్రం అర్థమవుతుందండి. ఎక్కువ టైం కూడా తీసుకోవట్లేదు శారీ మొత్తానికి. మాక్సిమం ఒక 3 to 5 minutes మధ్యలో ఒక శారీ రోలింగ్ అయిపోతుంది. ఇప్పుడు మనకి అదే కనిపిస్తుంది ఇక్కడ. ఫైనల్లీ శారీ రోలింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. మన ముందే చూసాం కదా, చాలా ఈజీ ప్రాసెస్ తో 5 minutes లో శారీ రోలింగ్ అంతా అయిపోయింది. చూసారు కదా, చాలా నీట్ గా పర్ఫెక్ట్ గా వచ్చేసింది. మనం ఇటు సైడ్ చూస్తే జస్ట్ మనం దీన్ని తీసుకొని నీట్ గా ఫోల్డ్ చేసుకోవడమే ఉంటుందండి. ఫోల్డింగ్ మాత్రమే, అంతకు ముందంతా మనం చేసేది ఏం లేదు, జస్ట్ పట్టుకోవడంతోనే చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది సార్. చాలా చాలా బాగుంది ఇది. సార్ ఇప్పుడు ఇందాక పెట్టిన శారీకి ఈ శారీకి ఏంటి డిఫరెన్స్? ఇందాక మనం ఓన్లీ ఐరనింగ్ చేసామండి. ఇప్పుడు మనకి కొంచెం పట్టు చీరలు ఉంటాయి, కొంచెం జరీ వర్క్ చీరలు ఉంటాయి. దాన్ని మనం స్టార్చ్ పెట్టాలండి, అంటే గెంజి అంటాం కదా. ఆ గెంజి పెట్టి ఐరన్ చేస్తే ఏమైందంటే ఫినిషింగ్ బాగా వచ్చింది. ఆ గెంజితో స్టార్చ్ తో పాటు మనం ఇప్పుడు కొంచెం షేడ్ అయిపోయిన చీరలు ఉంటాయండి, ఆ చీరలకు మనం పాలిషింగ్ తీసుకురావాలి. పాలిషింగ్ తీసుకురావాలంటే మన దగ్గర పాలిషింగ్ కెమికల్ ఉండిద్ది. స్టార్చ్ ప్లస్ పాలిషింగ్ కలిపేస్తాము, అప్పుడు మనకి చీరలు మళ్ళీ షైనింగ్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం పట్టు శారీస్ కానీ ఇంకేమైనా కొంచెం తగ్గిన వాటికి పాలిషింగ్ ప్లస్ స్టార్చ్ కలిపేస్తారు. అవునండి. ఇప్పుడు దీనికి అలానే రెడీ చేశారండి? అవునండి. ఓకే, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇందాక ఓన్లీ ఐరనింగ్ చేశారు, ఇప్పుడు మాత్రం మనకి ఇది పాలిషింగ్ ప్లస్ ఐరనింగ్ అండి. అంటే దాంట్లో అన్ని కెమికల్స్ కలిపి మనకి పాలిషింగ్ కెమికల్ ప్లస్ షేడ్ అవ్వకుండా ఉండడానికి స్టార్చ్ రెండు కలిపారు. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు చూడండి, ఇది పట్టు శారీ లాగా. మనకి చాలా క్లియర్ గా కనిపిస్తుందండి. మధ్యలో మనం పెట్టిన ఫోల్డింగ్స్ చిన్న చిన్న మడతలు ముడతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పోయి చాలా నీట్ గా వస్తుంది. పైనుంచి వాటర్ ప్లస్ స్టార్చ్ స్ప్రే కూడా పడుతూ ఉంది శారీ మీదకి. మనకి క్లియర్ గా అంతా చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఆపరేటింగ్ అనేది ఈజీలీ ఏ శారీకైనా అనే విషయం మనకి ఈ వీడియోలో తెలిసిపోతుంది. ఫైనల్ గా పాలిషింగ్ అయినటువంటి శారీని ఇప్పుడు మనం చూసామండి, చాలా నీట్ గా వచ్చింది కదా. మనకి ఆ పాలిషింగ్ లిక్విడ్ ప్లస్ స్టార్చ్ రెండు కలిపి పెట్టించారు. చాలా ఈజీ అండి, ఒక్క మనిషి ఉండి పట్టుకోగలిగితే అసలు ఈ వర్క్ అనేది చాలా చాలా సింపుల్ గా ఈజీగా అనిపిస్తుంది. మన నార్మల్ ఇన్వెస్ట్మెంట్ తో మనకి మిషనరీ పెట్టుకోవడానికి కొంచెం స్పేస్ ఉంటే చాలు, మనం పర్ఫెక్ట్ గా ఈ బిజినెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం శారీ రోలింగ్ మిషనరీ చూసాం కదా సార్, కంప్లీట్ గా శారీ రోలింగ్ మిషనరీ కదా. అవునండి. ఓకే, ఇప్పుడు మీరు చూసారు కదా, అభి లాండ్రీ ఎక్విప్మెంట్ అండ్ సర్వీసెస్ లో మనకి శారీ రోలింగ్ మిషనరీ చూపించారండి. ఆ మిషనరీ పెట్టుకోవడానికి మనకు ఒక గది స్పేస్ ఉంటే, ఒక రూమ్ కంప్లీట్ గా స్పేస్ ఉంటే సరిపోతుంది. అది కంప్లీట్ గా గ్యాస్ తో వర్క్ జరుగుతుంది. మనకి అదంతా కూడా చూపించారు. గ్యాస్ ఆన్ చేసుకోవడం, ఫ్లేమ్ రావడం, తర్వాత ఈజీ ప్రాసెస్ అండి. మనం శారీ పట్టుకునే విధానాన్ని బట్టి వర్క్ శారీస్, పట్టు శారీస్, ఫ్యాన్సీ శారీస్ అన్నీ కూడా రోలింగ్ చేసి ఇవ్వచ్చు. ఈ రోలింగ్ బిజినెస్ అనేది లేడీస్ కూడా, ఇంట్లో ఉండేవాళ్ళు, కొంచెం మామూలు ఇన్వెస్ట్మెంట్
ఇన్వెస్ట్మెంట్ తో చేయాలి అనుకున్న వాళ్ళు చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా మీకు శారీ రోలింగ్ మిషనరీ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే రమణ గారిని కలవండి. మేము అడ్రస్ డిస్క్రిప్షన్ బాక్స్ లో క్లియర్ గా ఇచ్చాం, మీరు ఒకసారి వాళ్ళని కలిస్తే తెలుస్తుంది. సార్, శారీ రోలింగ్ మిషనరీలో ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసేటప్పుడు కానీ, లేకపోతే మీరు ఇందాక స్ప్రే అన్నారు అలా పాలిషింగ్ పెట్టడానికి కానీ, వీటిలో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తుంటాయా? చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయండి. మనం స్టార్చ్ ని కలుపుకొని ట్యాంకులు వేసుకున్న తర్వాత స్ప్రే అవుతుంది కదా, స్ప్రే అయిన తర్వాత మిషన్ మనం వర్క్ చేసేసుకున్నాం ఆపేస్తాం కదా, ఆపేసినప్పుడు ఆ స్టార్చ్ అనేది కొంచెం గడ్డగట్టేసినట్టు అయిపోతుంది. అది 3.5 నాజిల్ ఇస్తాం మేము. ఆ నాజిల్ ని మీరు వర్క్ అయిపోయిన తర్వాత కొంచెం హాట్ వాటర్ లో కడుక్కుని క్లీన్ చేసుకుని మళ్ళీ బిగించారు అనుకోండి, ఫ్రీగా మళ్ళీ మీకు స్టార్చ్ అనేది స్ప్రే అవుతుంది అనమాట. ఆ చిన్న ప్రాబ్లం తప్పితే పెద్ద ప్రాబ్లం ఏ ఉండవండి దీనిలో. ఇంకా అంటే మిషనరీ చూడడానికి చాలా పెద్దగా కనిపిస్తుంది సార్, దాంట్లో మెకానికల్ గా ప్రాబ్లమ్స్? మెకానికల్ గా ఏం ప్రాబ్లం ఉండదండి. అది మేము ఏదైనా చిన్న చిన్న అంటే క్లాత్ కొంచెం అటు ఇటు వెళ్ళినా సరే మా టెక్నీషియన్ వచ్చి ఫస్ట్ ఇన్స్టాలేషన్ చేసినప్పుడు కొంచెం అటు ఇటు వెళ్తూ ఉంటుంది, తర్వాత మా టెక్నీషియన్ వచ్చి ఫిక్స్ చేసేస్తాడు అనమాట. దానిలో ఏ ప్రాబ్లం అనేది రాదు. ఓకే, మీరు డెమో చూపిస్తారు? డెమో చూపిస్తామండి. జనరల్ గా మీ ఐడియా ప్రకారం బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళు మిషనరీకి ఎంత ఇన్వెస్ట్ చేయొచ్చండి? ఇప్పుడు మేమైతే మిషనరీ 3 lakhs కి ఇస్తున్నామండి. వాళ్ళు చిన్న గది ఉన్న ఇంట్లో, కొంతమంది ఇంట్లోనే పెట్టేసుకుంటున్నారు. మనకు ఒక గది 10x12 గది ఉన్నా సరే దానిలో పెట్టేసుకుని మనం బిజినెస్ రన్ చేసుకోవచ్చు అండి. ఓకే, అంటే ఓన్లీ శారీ రోలింగ్ బిజినెస్ చేయాలంటే ఒక 3 lakhs ఉంటే 3 lakhs ఉంటే సరిపోతుందండి. ఓకే, అంటే మనం ఈజీగానే చేసేసుకోవచ్చు. అవునండి. ఎన్ని రోజులు ట్రైనింగ్ అవసరం ఉంటుంది సార్? మా టెక్నీషియన్ వచ్చి ఒక రోజు డెమో ఇచ్చాడంటే 2వ రోజు నుంచి మీరే చేసేస్తారండి. అంటే ఎవరైతే కస్టమర్ ఉన్నారో వాళ్ళు చేసేసుకోగలరు, ఈజీగా చేసుకో. చిన్న చిన్న డౌట్స్ వస్తే మాకు వీడియో కాల్ చేసినా కూడా మేము చెబుతాం. అంటే ఈ మిషనరీకి సర్వీసెస్ కానీ లేకపోతే 1 year వారంటీ గ్యారంటీ అలా ఉంటుందండి? మేము 1 year వారంటీ గ్యారంటీ ఇస్తామండి. 1 year తర్వాత ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లం వచ్చినా నార్మల్ ఛార్జెస్ తో మా టెక్నీషియన్ వచ్చి రెక్టిఫై చేస్తారు. ఓకే, మళ్ళీ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. 1 year మనకి వారంటీ గ్యారంటీ ఇచ్చినా ఆఫ్టర్ 1 year కూడా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మన అభి లాండ్రీ సర్వీసెస్ అండ్ ఎక్విప్మెంట్స్ వాళ్ళని మనం కన్సల్ట్ అయితే ప్రాబ్లమ్స్ అన్ని వాళ్ళు చేసి పెడతారు. సర్వీస్ ఛార్జెస్ మాత్రమే తీసుకుంటారు. సార్, ఇంకా మీ దగ్గర చాలా మిషనరీస్ ఉన్నాయని చెప్పారు కదా, అవి కూడా ఒకసారి చూద్దాం. అది వాషింగ్ మిషన్ అవన్నీ చూద్దామండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. అభి లాండ్రీ అండ్ ఎక్విప్మెంట్ సర్వీసెస్ లో మనం శారీ రోలింగ్ మిషనరీ చూసాం కదా, ఇప్పుడు మనకి నెక్స్ట్ ఏ మిషనరీ చూపించబోతున్నారు ఒకసారి రమణ గారిని అడుగుదాం. సార్, నెక్స్ట్ ఏ మిషనరీ చూపించబోతున్నారు? ఇది వచ్చేసరికి 60 kg వర్టికల్ వాషింగ్ మిషన్. వర్టికల్ మీన్స్ ఫ్రంట్ లోడింగ్ వాషింగ్ మిషన్. ఇది వచ్చేటప్పుడు మీకు ఇన్నర్ డ్రమ్ చూడండి. ఇన్నర్ డ్రమ్ మొత్తం ఎంబోజింగ్ షీట్ వేస్తాం అనమాట. ఫినిషింగ్ మంచిగా వచ్చింది, వాష్ బాగా అవుతుంది అనమాట. రిబ్స్ ఉంటాయి, ప్యూర్లీ 304 SS వాడతాం అనమాట. ఇది 60 kg కెపాసిటీ. మీరు బెడ్షీట్ కానీ ప్యాంట్ షర్ట్లు కానీ 60 pairs దీనిలో వాష్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ 304 వాడతాం దీనికి. దీనికి మనం పుల్లీలు కానీ బేరింగ్లు కానీ వెల్ మౌంటెడ్ హెవీ లోడెడ్ మిషన్ బేరింగ్స్ వాడతాము. ఇది వర్టికల్ వాషింగ్ మిషన్ అండి. ఓకే, దీని కాస్ట్ ఎంత ఉంటుంది సార్? ఇది 60 kg వాషింగ్ మిషన్ వచ్చేసరికి మనం 290కి ఇస్తున్నామండి, 2,90,000. ఓకే, ఓన్లీ వాషింగ్ మిషన్ వరకు అయితే 2,90,000. ఓకే, దీని తర్వాత ప్రాసెస్ హైడ్రో ఎక్స్ట్రాడర్ అంటామండి. ఓకే, అదే స్పిన్నర్. దిస్ ఈజ్ హైడ్రో ఎక్స్ట్రాడర్. ఓకే, ఇది స్పిన్నర్ అంటామండి. వాషింగ్ అయిపోయిన క్లాత్స్ ని మనం తీసుకొచ్చి దీనిలో వేస్తాం అనమాట. ఇది 1000 RPM డైరెక్ట్ డ్రైవ్ మోటార్. ఆ స్పీడ్ లో మనకి 80 to 90% వాటర్ రిమూవ్ అయిపోతాయి అనమాట. ఆల్మోస్ట్ స్పిన్ అయిపోతాయి. ఇది మనకి ఫౌండేషన్ మీద బిగించుకోవాలి దీన్ని. అది మేము డిజైన్ ఇస్తాము, బోల్ట్ ఫిట్టింగ్ చేసి పెడతాం అనమాట. ఇన్స్టాలేషన్ చేసిస్తాము. 90% వాటర్ స్పిన్ అయిపోతాయి. ఇందులో అయిపోయిన తర్వాత ప్రాసెస్ వాషింగ్ మిషన్ స్పిన్ అయిపోయిన తర్వాత మనం తీసుకొచ్చి డ్రైయర్లు వేస్తామండి. టంబల్ డ్రైయర్ అంటాం దీన్ని. లాస్ట్ పార్ట్ అండి. దీనిలో వేసిన తర్వాత మనం దీనిపైన హీటర్స్ ఉంటాయి. హీటర్స్ ద్వారా బ్లోయర్ ద్వారా ఇది హీటింగ్ అవుతుంది, బట్టలు ఆరిపోతాయి అనమాట. కంప్లీట్ గా ఆరిపోతాయి, ఆరేసేది లేదండి. ఇది టంబల్ డ్రైయర్. ఇది మొత్తం సెట్ తీసుకోవాలంటే ఎంత కాస్ట్ అవుతుంది సార్? ఇది మినిమం స్టార్టింగ్ కెపాసిటీ తీసుకోవాలంటేనండి 5 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి ఓన్లీ మిషనరీకి. వారి షెడ్ మళ్ళీ జాగా అదంతా అది వేరే. ఓన్లీ మిషనరీకి మినిమం 5 lakhs నుంచి మనం ఇన్వెస్ట్ చేయాలన్నమాట. అంటే 3 ఇస్తారా?
3 ఇస్తామండి. ఓకే అంటే 20 kg వాషింగ్ మెషిన్, 15 kg హైడ్రో, 15 kg డ్రైయర్. ఓకే ఈ 3 5 lakhs నుంచి స్టార్టింగ్ ఉందన్నమాట. ఓకే 5 lakhs నుంచి స్టార్టింగ్ ఉంది. దీంట్లో మెకానికల్ గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్? మెకానికల్ గా ప్రాబ్లం అంటేనండి, మనం రన్నింగ్ లో బెల్ట్ అరిగిపోతా ఉంటాయి, బెల్ట్ మార్చుకుంటూ ఉండాలి. అది కస్టమర్ అయినా మార్చేసుకోవచ్చు. లేదు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎలక్ట్రికల్స్ చూడండి, పుష్ బటన్స్ ఏమైనా ఉంటే, పవర్ సప్లైలో ఏమైనా అప్ అండ్ డౌన్ వస్తే అవి ప్రాబ్లం వస్తాయి. అవన్నీ మేము 1 year వారంటీ గ్యారంటీ ఇస్తాము. తర్వాత మేము సర్వీస్ చేస్తాం అనమాట. ఓకే నామినల్ ఛార్జీగా సర్వీస్ మంది ఉండేది, మా టెక్నీషియన్ వచ్చి రిపేర్ చేస్తారు. ఓకే అయితే ఇప్పుడు వాళ్ళకి ఎంత కెపాసిటీ కావాలి అనేది వాళ్ళు స్టార్ట్ చేసే బిజినెస్ వాళ్ళు స్టార్ట్ చేసే మాకు ఒక ఎంత క్లాత్ వస్తుందని మా దగ్గరికి వస్తే మేము సజెషన్ ఇస్తామండి. ఇప్పుడు 2-3 హాస్టల్ ఉన్నాయి, ఒక 50 kg సెటప్ పెట్టుకోండి అంటాం. అలాగే ఒక 5-6 హోటల్స్ కానీ, లేకపోతే ఇంకా కమర్షియల్ లాండ్రీగా పెట్టుకోవాలంటే గో ఫర్ 30 kg. ఓకే లేదు ఇంకా బల్క్ లో వస్తుంది మాకు క్లాత్ అన్నప్పుడు గో ఫర్ 60 kg. అలా వాళ్ళకి వచ్చే క్లాత్ ని బట్టి మనం సజెషన్ ఇస్తాం. ఓకే చూసారు కదా, మనకి అభి లాండ్రీ సర్వీసెస్ అండ్ ఎక్విప్మెంట్స్ లో మనం శారీ రోలింగ్ మిషనరీ చూసాం, అలాగే కమర్షియల్ పర్పస్ వాషింగ్ మిషనరీ, అలాగే డ్రైయర్, స్పిన్నర్ అన్నీ కూడా చూపించారు, సెట్ చూపించారు. మీకు ఈ పార్ట్స్ ఉండి ఇన్ కేస్ ఏదైనా ఒక మిషనరీ కావాలన్నా కూడా ప్రొవైడ్ చేస్తారు, లేదా కంప్లీట్గా సెట్ కావాలన్నా ప్రొవైడ్ చేస్తారు. తక్కువ ఇన్వెస్ట్మెంట్తో బిజినెస్ చేయాలి అని అనుకున్నప్పుడు శారీ రోలింగ్ మిషనరీ ఒక్కటే కావాలన్నా కూడా ఇస్తారు. వీడియో మొత్తం చూడండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అభి లాండ్రీ సర్వీసెస్ అండ్ ఎక్విప్మెంట్స్ వాళ్ళ అడ్రస్ డిస్క్రిప్షన్ బాక్స్లో క్లియర్గా ఇచ్చాము, ఒకసారి వాళ్ళని కాంటాక్ట్ చేయండి. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అభి లాండ్రీ సర్వీసెస్ ఎక్విప్మెంట్స్ నేరుగా విజిట్ చేయండి, మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి. లాండ్రీ బిజినెస్ చేయాలి అనుకున్నప్పుడు దాంట్లో ప్రాఫిట్ ఎంత ఉంటుంది, ఎలా చేయొచ్చు, ఏం చేయొచ్చు, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి అభి లాండ్రీ సర్వీసెస్ రమణ గారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు కనుక ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఒకసారి అభి లాండ్రీ సర్వీసెస్ని విజిట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.